జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మదు శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ సంచారం చేస్తోంది, ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యా రాశి సంచారం. నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యా రాశి సంచారం చేయటం. ఈ కన్యా రాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుధుడికి రవి మిత్రుడు అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు, భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే బుధుడు చూసుకున్నట్లయితే బుధుడు కన్యారాశి సంచారం. కన్యారాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము, చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము, ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాశుల వారికి ఉన్నాయి. గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది. కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు, కొన్ని రాశులకు మాత్రమే ఉంది. కాబట్టి గురుబలం ఉన్న రాశులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము, గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది. కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల, పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది, కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది. ఎందువల్ల అంటే ద్వితీయంలో, చతుర్థంలో, అష్టమంలో, ద్వాదశంలో సంచారం చేసే రాశులకి ప్రతికూల యోగాలు ఉంటాయి. కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు. శత్రువులు కలవటం, శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు. ఈ వక్రంలో ఉండడం పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంటారు. అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ, మకర, మీన, మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నాడు. మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు. దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవడం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుంభంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల. కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది. మరి మొత్తం మీద చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో 8 రాశుల వారికి అనుకూలంగా ఉంటే 8 రాశుల్లో 5 రాశుల వారికి చాలా బాగుంది, 3 రాశుల వారికి సామాన్యంగా ఉంది, 4 రాశుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది,
ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరుగుతోంది. కుంభరాశి అధిపతి శని వక్రించి జన్మలో ఉండటము, జన్మరాహు వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఏళ్ళనాటి శని ప్రభావం ఈ రాశి మీద ఉంది. అష్టమగ్రహ సంచారం కూడా ప్రతికూలంగా ఉండడం వల్ల ఈ రాశిలో చిన్న చిన్న ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది. ఏ రంగంలో కూడా అనుకూలత అయితే లేదు, ప్రతికూలంగా ఉంది. తగు జాగ్రత్త వహించాలి. వృత్తిపరంగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అనుకున్నటువంటి క్రయ విక్రయాలు జరగకపోవటము, లాభాన్ని ఆశిస్తామనుకున్న వాళ్ళు లాభాన్ని ఆర్జించకపోవడం, అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపార పరంగా ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. వివాహ ప్రయత్నం చేసే వారికి వివాహ ప్రతికూల యోగం ఏముంది, అనుకూలత కంటే కూడా సంబంధాలు వచ్చినా సెట్ కాకపోవడం, మంచి సంబంధాలు రాకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సంతానం గురించి ఎదురు చూసే వారికి నిరాశాజనకంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, ఇబ్బందులు పడుతూ ఉంటారు. రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ ప్రతికూల యోగం ఉంది, అనుకూలత కంటే కూడా అనుకున్నట్టు ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడం, బదిలీలు ఉండడం జరుగుతూ ఉంటాయి. చదువుకునే పిల్లలకి జ్ఞాపకశక్తి కొంచెం తక్కువగా ఉంటుంది, తగు జాగ్రత్త వహించాలి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే పంటలు ప్రతికూలంగా ఉన్నాయి. అనుకున్న పంట అనుకున్నటువంటి రీతిలో రాణింపలేకపోవడం, సరైన సమయంలో పంట చేతికి వచ్చే సమయానికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టే వారికి స్టాక్ మార్కెట్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, స్టాక్స్ పెరగకపోవడం. రియల్ ఎస్టేట్ రంగంలో క్రయ విక్రయాలు తక్కువగా జరుగుతాయి, అనుకున్నటువంటి లాభాలు రావు, తగు జాగ్రత్త వహించాలి. సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే ఇది కూడా అంతంత మాత్రంగా ఉంది, తగు జాగ్రత్త వహించాలి. అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయకపోవడం ద్వారా ధనవేమి అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది, అనుకున్న లాభాలు రావు, సినిమా హిట్ కాకపోవడము, ఇబ్బందులు పడుతూ ఉంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు నవగ్రహ ధ్యాన శ్లోకాలు ప్రతినిత్యము 9 సార్లు పారాయణ చేస్తూ నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా, ఒక శనివారం నాడు నవగ్రహ దానాలు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, కుంభరాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పినటువంటి రెమెడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాల గురించి చెప్పడం జరుగుతోంది. మిథున రాశి అధిపతి బుధుడు అనుకూలంగా ఉన్నాడు. ఈ అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా సరే అన్నిటి యందు విజయం కలుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృత్తిలో లాభం ఆర్జించే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా అధిక ధన లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది. అలాగే రుణ బాధ నుంచి గతంలో రావాల్సిన డబ్బులు అవన్నీ కూడా వసూలు అవటం, రుణ బాధ నుంచి విముక్తి పొందుతారు. వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఉంది. సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఇంటర్వ్యూలు రావడం ద్వారా మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంది. విద్యార్థులకి బుధ అనుకూలత వల్ల సద్బుద్ధి ఏర్పడి చక్కటి తెలివితేటలతో మంచి ర్యాంకులతో పాస్ అవడము, బాగా చదవడము జరుగుతుంది. వ్యవసాయం చేసేవారికి వ్యవసాయ అనుకూలత ఉంది, ఈ నెలలో పంటలు బాగా పండుతాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారు లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో అన్నిటి యందు విజయం చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంది. రియల్ ఎస్టేట్లో అధిక లావాదేవీలు జరిగి అధిక లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. సినీ రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ కూడా మంచి అనుకూలంగా ఉంది. అనుకున్న రీతిలో సినిమాలు హిట్ అవ్వటము, మంచి లాభాన్ని ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు బుధుడు అధిపతి అవ్వడం వల్ల శనివారం నాడు అఖండ దీపాన్ని పెట్టి వెంకటేశ్వర గోవింద నామాలు చదువుకున్నట్లయితే
పానకం నివేదన పెట్టినట్లయితే ఆ ఈర్ష సూయాద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటుంది. చూశారు కదండి, ఈ రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. చక్కగా చెప్పినటువంటి రెమెడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.